వైద్య రంగంలోనే మరొక అద్భుతం. చైనా డాక్టర్లు మాత్రం ఈ అద్భుతాన్ని సృష్టించారు. పంది యొక్క లివర్ని మనిషికి అమర్చారు. అంటే ఆశ్చర్యం ఏంటంటే పంది లివర్ అయినప్పటికీ కూడా మనిషికి మాత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాకపోతే కొన్ని జన్యుపరమైనటువంటి ట్రాన్స్ఫరేషన్స్ కూడా పందికి చేయడం జరిగింది. అంటే ఒక 10 రోజుల ముందుగానే ఆ పందికి ఎలాంటి జన్యువులు అయితే మనం ఇస్తే అది మనిషికి పనిచేస్తుందో అలాంటివన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ 10 రోజుల తర్వాత దాన్ని పరీక్షించిన తర్వాత మళ్ళీ మనిషికి మాత్రం ఆ పంది యొక్క లివర్ని మాత్రం అమర్చారు. అయితే అమర్చిన తర్వాత కూడా మరొక 10 రోజులు అబ్జర్వేషన్లో పెడితే అంటే ఈ 10 రోజుల పాటు కొంచెం మెరుగవుతూ 10 రోజుల తర్వాత సక్సెస్ఫుల్గా మనిషికి అనేది అది రన్ అయిపోయింది అనమాట. అంటే ఇంతకు ముందు వరకు కూడా చాలా మంది ఎన్నెన్నో పరిశోధనలు కావచ్చు, ప్రయోగాలు చేసినప్పటికీ కూడా అవి మాత్రం ఫెయిల్ అవ్వడం జరిగింది. కాకపోతే చైనాకు సంబంధించినటువంటి డాక్టర్లు మాత్రం మొదటిసారిగా ఈ యొక్క అద్భుతాన్ని సృష్టించారు. అంటే చాలా మటుకు కూడా కొన్ని జంతువులకు కానీ మనుషులకు కానీ కొన్ని సేమ్ జన్యు లోపాలు కానీ జన్యుపరమైనటువంటి లక్షణాలు సేమ్గా ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు కొంతమంది వైద్యులు ఏం చేస్తారంటే వాటిని జంతువుల నుంచి మనిషికి అమర్స్తే అది పనిచేస్తుందా లేదా. ప్రజెంట్ జనరేషన్లో చాలా మటుకు కూడా కొన్ని అంటే అనారోగ్య సమస్యల వల్ల లేకపోతే చెడు అలవాట్ల వల్ల కూడా ఊపిరితిత్తులు కావచ్చు, లివర్లు కావచ్చు, గుండెకి సంబంధించి కావచ్చు, ఇలాంటి కిడ్నీలు కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల కంప్లీట్గా అవయవాలని కోల్పోతూ ఉన్నారు. సో వాటిని వేరే వాళ్ళ నుంచి కొంతమంది ఇట్లాంటి చనిపోయిన తర్వాత వాళ్ళ అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా బెస్ట్గా ఉంటే వాటిని తీసుకొచ్చి ఎవరికైతే ఈ విధంగా అవసరం ఉంటుందో వాళ్ళకి అమరుస్తూ ఉంటారు. సో ఈ విధంగా కొంతమందికి అవయవాలు మొత్తానికి దొరకవు. సో అలాంటి సమయంలో ఈ విధంగా ఉపయోగపడుతుందని కొంతమంది ఈ విధంగా ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. సో మొదటిసారి అయితే చైనా డాక్టర్లు మాత్రం ఇందులో సక్సెస్ఫుల్గా వాళ్ళు పరిశోధనని మాత్రం కంప్లీట్ చేశారు. అండ్ ఇంతకు ముందు కూడా ఇంకొకసారి అంటే జంతువు యొక్క గుండెని అదే పంది యొక్క గుండెని కూడా మనిషికి అమర్చినప్పుడు అది మాత్రం సక్సెస్ఫుల్గా రన్ కాలేకపోయిందంట. మరి మరొకసారి ఇప్పుడు లివర్ విషయంలో చేస్తే మాత్రం అది మాత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మొత్తానికి ఈ 10 రోజుల పరిశోధన తర్వాత తేలింది ఏంటంటే ఇక్కడ పందికి సంబంధించి దానికి కొన్ని జన్యుపరమైనటువంటి కొన్ని ఇంజెక్షన్లు కానీ అవి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మనిషికి అమరిస్తే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని వాళ్ళు మాత్రం కనుగొన్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్క దేశాలు కూడా ఎవరైతే డాక్టర్ల యొక్క ఆపరేషన్ని చేశారో వాళ్ళందరినీ కూడా అంటే ఖచ్చితంగా పొగడాల్సిందే. ఎందుకంటే వైద్య రంగంలో చాలా మటుకు కూడా ఈ రోజులలో అవయవాలు దానం చేయాలంటే కూడా వాళ్ళు అంటే వెనుక ముందు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మా వ్యక్తికి సంబంధించి మీకెందుకు ఇవ్వాలంటే ఇలాంటి ఒక ఆలోచనలో కూడా వెళ్ళిపోతున్నారు. అంటే సమాజం పట్ల కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు అవయదానం చేస్తుండొచ్చు, కానీ మ్యాక్సిమం ఒక 90% పీపుల్ మాత్రం దానికైతే ఒప్పుకోవడం లేదు. సో ఇలాంటి సందర్భాల్లో కొంతమంది అవయవాలు అవసరం ఉండి బతుకుతారనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే కొంచెం ఉపయోగపడుతుందని ఇలాంటి పరిశోధనల వల్ల అయితే తెలుసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికైతే చైనా డాక్టర్ల వల్ల అక్కడ పంది యొక్క లివర్ని మనిషికి అమర్చారు. సో సక్సెస్ఫుల్గా వాళ్ళైతే ఈ యొక్క పరిశోధనని సక్సెస్ఫుల్ చేశారు. చూద్దాం మరి ఇంకా ముందు ఎలాంటి పరిశోధనలు ముందుకు వస్తాయి ఏంటి అని.